ఈరోజు 10వ ప్రశ్న ఏమనగా దేవదూతలు అనగా ఎవరు? వాటిని గురించి వివరించబోతున్నాను. దేవదూతలు అనగా ఎవరు? వాస్తవానికి పరలోకమందున్నది ఒకటే ఆత్మ అనగా అక్కడ ఎవరు మనుషులు లేరు. కేవలము దేవుని ఆత్మ, అంటే యెహోవా దేవుని ఆత్మ అక్కడ ఉంటున్నది. ఆయన యేసుక్రీస్తు, ఆయన యెహోవా దేవుడు. వాస్తవానికి దేవదూత అనగా దేవుని ఆత్మ మహిమగల రూపంగా దేవుడి దగ్గర నుండి ఆత్మ రూపాంతరంగా మారి వర్తమానము ఈ లోకానికి తెచ్చుటనమాట. అంటే దేవుని దగ్గర నుంచి ఈ లోకాన్ని వర్తమానం తెచ్చే మెసేజ్ అనగా వర్తమానమును దేవదూత చేస్తుంది. దేవదూత దగ్గర నుండి ఈ లోకము శరీరుల దగ్గరికి వర్తమానం తెస్తుందంట. ఆత్మ నుంచి శరీరానికి వర్తమానం తెస్తుంది అనమాట. ఇప్పుడు నేను శరీరంతో ఈ లోకంలో ఉన్నాను, భూమి మీద. నా ఆత్మ పరలోకములో ఉన్నది. వర్తమానం దేవదూత తీసుకొస్తుంది అనమాట. మెసేజ్ తీసుకురానే దేవదూతలే ఆ పని చేసేది. దేవుని యొక్క ఉద్దేశమును భూమి మీద నెరవేర్చబోయేది కూడా దేవదూతలే. క్రియరూపంలో కానీ, వివిధ పనులు కానీ, వర్తమానం అని చెప్పేది దేవదూతలే. కానీ పరలోకం ఉన్నది దేవుడి ఒక్కడే ఆత్మ పరలోకం ఉంటున్నది. దేవుడు ఏవైతే దేవుని యొక్క ఉద్దేశము మరి సందేశము నెరవేర్చబోయేది దేవదూతల ద్వారా పంపబడుతుంది. అనగా శరీరానికి ఆత్మకు మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషను, అంటే మధ్యవర్తి దేవదూత. ఆత్మకు శరీరానికి మధ్యలో ఉన్నటువంటి వర్తమానము, అంటే సందేశము, పని ఏమైనా కావచ్చు, అది దేవదూత చేసేది. అనగా ఒక్కటే అన్నమాట. అది దేవదూతలు ఎక్కడెక్కడ ఉంటున్నాయి అనేది వివరించబోతున్నాను. 7 ధర్మశాస్త్రంలో 7 దేవదూతలు కనపడతాయి. వాటి గురించి అందరూ చెప్తుంటుంటారు. వాటి గురించి నేను చెప్పదలుచుకోలేదు. ముఖ్యంగా పాస్టర్లు అయితే దేవదూతలని, పరలోకంలో చూసినామని, తెల్లని వస్త్రాలని, వివిధ మాటలతో లోకానుసారంగా వాళ్ళ ఊహలో వాళ్ళు విపరీతంగా చెప్తుంటారు. ఎందుకంటే అలాగ చెప్తేనే వాళ్ళ పూట గడిచేది అనమాట. అంటే వారి కడుపు నిండేది. ఎందుకంటే లోకానుసారంగా జీవిస్తుంటారు కాబట్టి అటువంటి మాటలతోనే లోకాన్ని మభ్యపెట్టాలి కనుక ముఖ్యంగా పాస్టర్లు. ఎందుకంటే అన్యులు దేవుని దూతల గురించి మాట్లాడలేరు. ఇది ముఖ్యంగా దేవుని యొక్క దర్శనాల గురించి, దేవుని చూసినామనేది, దేవదూతలు అనేది కొన్ని అవి దేవునికి తెలుసు అనమాట. వీరు చేసే ప్రతి పని. కానీ దేవుడు తన తగిన సమయంలో తగిన రీతిలో వారికి తీర్పు తీర్చనున్నాడు కనుక వాటి గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. వెళ్దాము వివరణగా. న్యాయాధిపతులు 13:6. స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చినప్పుడు దైవజనుడుకు నా యొద్దకు వచ్చితే అని ఆ రూపము దేవదూత రూపముగా పోలినదై మిక్కిలి భీకరంగా ఉండిన అతను ఎక్కడ నుండి వచ్చునో నేను అడగలేదు, అతని పేరు నాతో చెప్పలేదు. వాస్తవానికి సంసోను ఇలాగ పుడతాడు, నువ్వు ద్రాక్షరసం తాగద్దు అని సంసోను వాళ్ళ అమ్మకు వర్తమానం పంపుతుంది అనమాట దూత. ఆయన ఎవరు అంటే అక్కడ దైవజనుడు అనమాట. దైవజనుడు ఆ దేవదూత రూపంలో కనపడుతుంది. ఆయన భయపడుతుంది అనమాట. ఆ దైవజనుడు అక్కడ దేవదూత రూపంలో కనపడతాడు. అలాగనే ఏబు, మోషే వీళ్ళంతా దేవదూతలే అనమాట. అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి శరీరము పరలోకమున్న వాళ్ళు ఆత్మ నుంచి వచ్చేటువంటి ఉద్దేశాన్ని ఈ లోకంలో జరిపినారు. వాస్తవానికి ప్రవక్తలంతా దేవదూతలనే చెప్పాలి. కానీ ఆత్మ ఒకటే. 2 సమూయేలు 19:27. నా ఏలినవాడను రాజువును నీవు దేవదూత వంటి వాడవు, నీ దృష్టికి ఏది అగునో దాన్ని చేయము. ఇది దావీదుతో అంటాడనమాట. ఎవరు? సౌలు కొడుకు. ఆయన నడవలేని స్థితిలో ఉంటాడు. అందుకు ఆయన రాజు దగ్గర, దావీదు దగ్గర కూర్చోపెట్టుకుని భోజనము ఆయన ప్రేమగా చూసుకుంటాడు. భూమి పంపకాల విషయంలో అవన్నీ నువ్వు ఆ రాజ్యం అప్పగించేటప్పుడు నీకు ఏది అనుకూలమో అదే చెయ్యని అంటాడు అనమాట. ఆయన ఒకప్పుడు సౌలు దగ్గర ఈయన ఉంటాడు కాబట్టి దావీదు ఆయన కుమారుని గుర్తించి ఆయన కుమారుని తీసుకొచ్చి ఈ విధంగా చెప్తే అప్పుడు సౌలు కొడుకు ఈ విధంగా అంటాడు, నీ దృష్టికి ఏది అనుకూలమో అది చేయమని సౌలు కొడుకు చెప్తాడు అనమాట. అప్పుడు దేవదూత నీవు దేవదూత వంటి వాడవు అని, నీ దృష్టికి ఏదో మంచిది అయితే నీకు ఏదని ఏమి అది చేయమని దావీదు అంటాడు అనమాట. మొదటి రాజుల గ్రంథము
19వ అధ్యాయము 4 నుంచి. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 4. వాస్తవానికి ఈ ఉపమానం అంతా ఏలియా గురించి అనమాట. మొదటి రాజులు గ్రంథం 19వ అధ్యాయము మొదటి నుంచి చూస్తాం. ఏలియా చేసినదంతయు తన ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపి ఆ సంగతి ఆహాబు యెజెబెలునకు పంపెను. ఆ విధంగా అట్లా వెళ్తూ ఆ విధంగా చెప్పుకుంటూ అట్లా ముందరికి వెళ్తే కనుక 19లోని 4 తాను ఒక దిన ప్రయాణం అరణ్యములో పోయి ఒక బంజీర వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకోమని ప్రార్థన. ఏలియా ప్రార్థన చేస్తాడనమాట. నా పితరుల కంటే నేను గొప్పని కాదు, నా ప్రాణం తీసుకోమని దేవునికి ప్రార్థన చేస్తాడనమాట. అప్పుడు 5వ వచనం, అతడు బందీ వృక్షము కింద పరుండగా నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పిన. అంతటా అతడు సంచిలో ఉన్న అతడు చూసినంతలో అతనికి తల దగ్గర నిప్పుల మీద కాల్చిన ఒక అప్పలము, నీళ్లు, బుడ్డి కనపడిన. వాస్తవానికి ఇది మహిమ అన్నమాట. అక్కడ ఏమి ఉండవు, ఆయన ప్రాణాన్ని దేవునికి అప్పచెప్పింటాడు ప్రార్థన చేసి. అప్పుడు అప్పలము, నీళ్ళు అవన్నీ అక్కడ దొరుకుతాయి చూడు, నీళ్ళ బుడ్డి అక్కడ కనపడతాయి. వాస్తవానికి దేవుడు పంపించినది. ఇది దేవునికి మాత్రము తెలుసు చేసినాడా లేదన్నది. ఈ లోకంలో మనుషులు వాటిని గ్రహించరు కనుక ఆ దేవునికి మాత్రం తెలుసు అనమాట, ఏం మర్మాలు చేసినాడు పంపిందనేది. అయితే యెహోవా దూత రెండవ మారు, ఏం దూత అంట? యెహోవా దూత రెండవ మారుగా వచ్చి అతనికి ముట్టి నీవు శక్తిని మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పిన. యెహోవా దూత అంట, ఆత్మ ఒక్కడే, ఆయనే యెహోవా దూత. వివిధ మెసేజ్లు ఒక్కొక్క దూత ద్వారా ఒక మెసేజ్ అనమాట, ఒక కంటెక్స్ట్ అట్లా ధర్మశాస్త్రాలు ఉంటాయి. కానీ దేవుని ఆత్మే అనమాట మెసేజ్ ఏలియాకు పంపుతుంది అనమాట. నువ్వు చాలా ప్రయాణం కావాల్సి ఉంటున్నది అని ఆయన లేపుతుంది అనమాట అక్కడ నుండి. అది ఏలియాకు ఆయన చాలా గొప్పగా అద్భుతాల కార్యాలు చేస్తాడు అటువంటి దైవజనుడు ఏలియా. యోబు గ్రంథము 2:1. యోబు గ్రంథము 2వ అధ్యాయం 1. ఇది యోబు గురించి అనమాట. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై మరి యొక్క దినము తటస్థించి వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చెను. అలాగే ఉంటే ఇది యోబును గురించి అనమాట. ఆయన యోబు గురించి, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నువ్వు నన్ను ప్రేరేపించుదని అతడు ఇంకా తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడా. అపవాది చర్మము కాపాడుకున్నటకై, చర్మము తన ప్రాణమును కాపాడుటకై తనకు తగిన యావత్తు నరుడికిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖమును ఎదుటనే దూషించు, నిన్ను విడిచిపోవునా నేను. వాస్తవానికి అప్పుడు ఏబు యథార్థవంతుడని, నీతిపరుడని దేవదూత ఏబుతో మాట్లాడుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి విషయాన్ని దేవదూత చెప్తుందన్నమాట తనలో ఉన్న ఆత్మకు. ఏబు ఆత్మ యథార్థవంతుడు, నీతిపరుడు ఇదంతా అనమాట. అప్పుడు ఆయన అక్కడ అదే వచ్చిన వాళ్ళదంతా రాయబడి ఉంటుందన్నమాట. దేవదూత అంటే ఆయన ఏ పాపం చేసినాడు అయినప్పటికీ ఆయన నీతిపరుడు, నిజాయితీవంతుడు అనమాట. అక్కడ ఏబు గురించి అది చదువుకోండి, నీట్గా అర్థమవుతుంది. అక్కడ కూడా ఏబు కూడా దేవదూత రూపంలోనే కనపడతాడు అనమాట. అక్కడ ఎవరు ఉంటారు, ఏబు మాత్రమే ఉంటాడు. అలాగనే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 16, 17, 18. 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనసుకు బదులుగా పశువు మనసుగా కలగజేయను. ఈ ఆజ్ఞ జాగరకుడగు దేవదూతల ప్రకటన
అనుసరించి జరుగును. జాగారకుడు అను దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును. వాస్తవానికి నెబుకద్నెజరు మానవ మనసు కాకుండా పశువు మనసు కలిగి అడవిలో తిరుగుతాడనమాట. అంతటి మహారాజుని మనిషి నుంచి జంతువుగా చేసింటాడనమాట. ఆయన కొద్ది రోజులు అరణ్యంలో తిరిగి మళ్ళీ ఆయన మామూలు మనిషిని చేసినప్పుడు దేవుని ఆయన స్తుతిస్తాడనమాట. ఆకాశం ఉన్నటువంటి దేవుడు నువ్వేనని ఆయన నోటితో ఆయన ఒప్పుకుంటాడనమాట. అక్కడ కూడా ఒక దేవదూతను చూస్తానమాట. అంటే దేవుని వర్తమానం పంపిన దేవదూత అతన్ని ఆ విధంగా ప్రకటించిందనమాట. మానవ మనసుకు బదులుగా పశువు మనసుగా వారిని కలుగజేసిన, అంటే ఆ పని చేస్తుంది అనమాట. అక్కడ అది దేవదూత అనగా పని క్రియ చేస్తుంది, మెసేజ్ అందిస్తుంది అనమాట. అలాగనే మత్తయి సువార్త 17వ అధ్యాయము 29-41. మనిషి కుమారుడు తన దూతలను పంపును. అవును, మనిషి కుమారుడు నుండి ఈ దూతలు వచ్చేదనమాట. మనిషి కుమారుడు వేరు కాదు, యెహోవా వేరు కాదు. ఆయన యెహోవా ఆత్మస్వరూపి, మనిషి కుమారుడు శరీరధారి అనమాట. అంటే ఆ ఆత్మ శరీరధారిగా ఈ లోకానికి వచ్చినాడు అనమాట. మత్తయి సువార్త 13:39-41. వాటిని విత్తుట శత్రువులు, అపవాది కోత, యుగ సమాప్తి కోయుట దేవదూతలు. వాస్తవానికి ఇది దేవుడు మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు లోకంలో ఉపమాన రీతిగా మనుషులకు వివరిస్తాడనమాట. ఏమని, ఒక పొలంలో విత్తనం విత్తగా ప్రక్కన కొన్ని సార్లు కొన్ని పడి ఉంటాయి. వాటి గురించి ఇవ్వనని చెప్తూ లాస్ట్లో ఉందన్నమాట. అంటే ఏమంటే అపవాది కోత, యుగ సమాప్తి కోయుదురు కోతలు కోయేవారు దేవదూతలు. వాస్తవానికి ఒక మనిషిని గురించి దేవుడు ఇది తన ఉపమాన రీతిలో చెప్పినాడు. అనక కోత కోయేది కూడా దేవతలకు. కోత కోయడం అంటే మనుషులు ఈ లోకం నుంచి తీసివేయడం అనమాట. అంటే త్రుంచివేయడం అంటారు, ఖడ్గంపాలు కావడం అనమాట. అంటే వెళ్తారు అపవాది విరోధమైన దేవునికి విరోధమైన పనులు చేస్తే కత్తిరించబడతారు అని, అంటే కోత అంటే కట్ చేయడం అనమాట. లూకా సువార్త 1:26. 6వ దినంలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతు అనే ఊరిలోకి వచ్చి మరియకు ప్రత్యక్షమే. అవును, ఇది చాలామంది వింటారు ఈ విషయాన్ని. వర్తమానం తెచ్చింది అనమాట. ఏమని, గాబ్రియేలు అనే దేవదూత నీకు ఇట్లా నీకు కుమారుడు పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టబడను అని అనమాట. ఇది అందరికీ అందరూ చదువుతుంటారు జనరల్గా. అది అందరికీ ఈ ఈ గాబ్రియేలు దూత అనమాట. అంటే ఒక యేసుక్రీస్తు పుడతాడని, మరి ఆమె కన్యక భర్తను కోడుకోకుండానే యేసుక్రీస్తు పుట్టినాడు అనమాట పరిశుద్ధాత్మతో. అదేవిధంగా లూకా సువార్త 2:21. ప్రభుదూత గొర్రెల కాపులకు వర్తమానం చెప్పి, అంటే యేసుక్రీస్తు పుట్టినాడని వారు గొర్రె కాపులు రాత్రి ఎందుకు గొర్రెల దగ్గర ఉంటే గొర్రెల మంది దగ్గర ప్రభుదూత వారికి వర్తమానం పంపితే వారు మళ్ళీ దేవుని ఆ నక్షత్రం కూడా చూస్తారు. దేవుని పసులుపాకులు ఉంటే వాళ్ళు వెతుక్కుంటూ పోతారు అనమాట. అది కూడా దేవదూతలు చెప్పినది అనమాట. ఒక విషయాన్ని గొర్రెల కాపర్లకు. లూకా సువార్త 16:22. దరిద్రుడు చనిపోయి దేవదూతల అబ్రహామును రొమ్మునున్నాడు కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను అనమాట. దేవదూతలకు మరణం లేదు, మనిషికి మరణం ఉందని. లూకా సువార్త 20:36. దేవదూతలు సుముఖమును దేవుని కుమారులుగా అనయనుండురు గనుక వారికి చావనే చావరు. ఏమంట, దేవదూతలు చావనే చావరంట. లూకా సువార్త 20:36. నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో రెఫరెన్స్లు అన్నీ ఉన్నాయి, చూసుకోవచ్చు. యోహాను సువార్త 20వ అధ్యాయము 1-12. యోహాను సువార్త 20వ అధ్యాయం 1-12 వరకు. యోహాను సువార్త 20వ అధ్యాయం 1-12 వరకు. 20వ అధ్యాయం 1-12. యోహాను సువార్త 20వ అధ్యాయం 1 నుంచి. ఆదివారం ఇంకా చీకటి ఉండగానే మగ్దలేని మరియ పెందకడల సమాధి వద్దకు వచ్చి సమాధి మీద పడిన రాయిని తీయబడినట్టు చూచాను. అక్కడ ఏం చేస్తారంటే, ఇల్లు యేసుక్రీస్తు చనిపోయి ఉంటే మరియమ్మ వాళ్ళ తల్లిను సీమోన్ అని పేతురు అక్కడికి వెళ్తారనమాట. అక్కడికి వెళ్తే ఆయన ఇక్కడ లేడు, అక్కడ ఇద్దరు దేవదూతలు ఉంటారు అనమాట. తెల్లని వస్త్రం ధరించుకున్న 20:12. తెల్లని వస్త్రం ధరించుకున్న ఇద్దరు దేవదూతలు యేసు దేహమును ఉంచబడిన స్థలంలో తలవైపు ఒకరు కాలవైపు కూర్చొని ఉండి కనబడిన వారు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగా, ఆమె, నా ప్రభువా, ఎవరు ఎత్తుకొని పోయిరే అనగా, ఆయన ఎక్కడ నుంచి వచ్చినో నాకు తెలియలేదు చెప్పిన. ఆమె ఈ మాట
అన్నమాట. వాళ్ళకు వర్తమానం ఆ దేవదూతలు చెప్తారన్నమాట. ఆయన ఎక్కడి నుండి ప్రభువు గురించి వాళ్ళకి చెప్తారంట. ఆయన పునరుత్థానం చేయించాడని ఆ దేవదూతలు మరియకు చెప్తాయన్నమాట. దేవదూతలు మరియకు చెప్తారు. ఆయన ఇక్కడ లేడు, పునరుత్థానం చేయించినాడు, తిరిగి పరలోకం వెళ్ళినాడని చెప్తారన్నమాట. అలాగనే అపోస్తల కార్యం 23 7వ వచనం, సర్దుకాయులు పునరుత్థానం లేదనియు దేవదూతలైనను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు, కానీ పరిసయ్యులు 2 కలవని చెబుతారంట. సర్దుకాయులు అయితే పునరుత్థానం లేవు, దేవదూతలు లేరంటారా, కానీ పరిసయ్యులు అయితే 2 ఉన్నాయంట. ఏమని? దేవదూతలు ఉండారంట, ఆత్మలైన 2 ఉన్నాయని, పునరుత్థానం అన్నీ 2 ఉన్నాయంట, ఉండారంట. రోమిలకు రాసిన పత్రిక 8 29 39, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను రాబోయేవైనను అధికారమైనను ఎత్తైనను లోతైన సృష్టింపబడిన ఏదైనాను ప్రభువైన యేసుక్రీస్తు యేసు నుండి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాబని రూఢిగా నమ్ముకొనుచున్నాము. ఏదైనప్పటికీ దేవదూతలైనా సరే, పునరుత్థానమైన, మరణమైన, జీవమైన, రాబోయేవైనా, లోతైన సృష్టి అయినా యేసుక్రీస్తు ప్రేమ నుండి ఎడపబాబడికి రూఢిగా చెప్పుకోవాలన్నమాట. అంత నమ్మకంగా జీవించాలని. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన మొదటి పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం అన్నమాట. ఆయన దేవుని మహిమ తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తి అంతనై నుండి తన మహిమగల మాటల చేత నిర్వచించును. పాపం విషయంలోనూ శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే శ్రేష్టమైన నామమును పొందవు వారి కంటేనే అంత శ్రేష్ఠుడైన ఉన్నత లోకమునకు మాటలాడు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు అన్నమాట. అంటే ఏమంట? దేవదూతల కంటే శ్రేష్టమైన ఎక్కడున్నాడంట? తండ్రి కుడిపార్శ్వన అంట. దేవుని కుడిపార్శ్వన కూర్చుండెను. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అని, ఇదిగాక నేను ఆయనకు తండ్రిని ఎందును, ఆయన నాకు కుమారుడు ఎందునని ఆ దేవదూతతో నేను ఎప్పుడైనా చెప్పినానా అనమాట. దేవుడు ప్రశ్నిస్తున్నాడు అనమాట. దేవదూత చెప్పినానని, నేను ఆయనకు తండ్రిని ఎందు, ఆయన నా కుమారుడైనా. నేను కూడా ఇదే విషయాన్ని చెప్తాను అనమాట. నా కుమారుడు యేసుక్రీస్తువులు ఈ లోకానికి వచ్చినాడు, 3 రోజులు జన్మించినాడు, మరణించుంటున్నాడు, ఆయన మెస్సీయ అని. ఆయన తండ్రి అదే విషయం ఇక్కడ ఉంటుందన్నమాట. తండ్రి, నేను ఆయనకు తండ్రిని ఎందును, ఆయన నాకు కుమారుడు ఎందునని చెప్తున్నాను అన్నమాట. చెవిగల ఆత్మని గ్రహించును గాక. అలాగే ప్రకటన గ్రంథంలో చాలా దేవదూతల గురించి రాయబడి ఉంటున్నది. అది రెఫరెన్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చినాను, చూసుకోవాల్సిందిగా. చెవిగల ఆత్మని గ్రహించును గాక. యేసయ్యా, నా తండ్రివి నువ్వే, నా కుమారుడు నువ్వే, నాలో ఉన్నటువంటి ప్రాణం నువ్వు, ఆత్మస్వరూపం అంటున్నావు తండ్రి. మెస్సియాగా ఈ లోకానికి మొదటిసారిగా వచ్చినావు. ధర్మశాస్త్రం మీద ప్రమాణం చేసి చెప్పింటున్నాను పరమ తండ్రి. ఈ లోకము నా మాటలు విరుతనంగా ఉండొచ్చు, కానీ సమస్తము నువ్వే, ఆల్ఫయ్యి ఓమేగవి. ఈ సృష్టిలో ఏ నుంచి జడ్డు వరకు నువ్వే. అది కామైనా పులి స్టాప్ అయినా ఏమైనా నువ్వే అంటున్నావు. కాబట్టి సమస్తం నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాను. నా ప్రాణాన్ని కూడా నీకే అప్పచెప్పుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.